హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది 963 క్రియేషన్స్. వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ క్యాబేజీ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తొందరగా వేగడం కోసమని బాగా వేపుకుంటాము. వేపుకున్న తర్వాత దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత టమాటాలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసినవి వేపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారము, కొంచెం సాల్ట్ ఆల్రెడీ ముందు కొంచెం వేసాం కాబట్టి ఆ సాల్ట్, అలాగే ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసి బాగా మగ్గేంత వరకు వేయాలి. మగ్గిన తర్వాత మనకు టమాటాలు మగ్గిన తర్వాత మనం క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నవి బాగా కడుక్కొని అవి పక్కన పెట్టుకున్నవి ఇప్పుడు ఈ మిశ్రమానికి యాడ్ చేయాలి. అవి కలిపిన తర్వాత మగ్గినప్పుడు దాని మీద ఒక మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. క్యాబేజీ బాగా కర్రీలాగా తయారైన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ దానికి యాడ్ చేసుకోవడమే. చిన్నగా వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగి మూత పెట్టుకొని లైట్గా కలుపుకోవాలి, చిరిగిపోకుండా. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఎగ్ మిశ్రమాన్ని క్యాబేజీకి పట్టేలాగా ఉంచుకోవాలి. లాస్ట్లో దించేటప్పుడు మనం గరం మసాలా పౌడర్ మనకి దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. వెరైటీ అండ్ టేస్టీ కర్రీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.